వెల్కమ్ టు లా ప్రపంచం. రోజుకొక్కసారైనా 2 రోజులకొక్కసారైనా నాకు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బేరాక్ నుంచి అనే ఒక కమెంట్ వస్తూనే ఉంటుంది. నాకు ఇప్పటి వరకు వచ్చిన కమెంట్స్ అన్నిట్లో కల్లా హైయెస్ట్ కమెంట్స్ ఇవేనండి. బేరాక్ నుంచి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదు ఏదైనా బుక్ తీసుకోవాలంటే ఏ బుక్ తీసుకోవాలి, సరిగ్గా డౌన్లోడ్ అవ్వట్లేదు, పీడిఎఫ్ ఎక్కడ దొరకట్లేదు గూగుల్లో కూడా అని చాలా కమెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, బేరాక్ నుంచి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ని బేస్ చేసుకొని ప్రిలిమ్స్ కి అండ్ మెయిన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది షేర్ చేస్తా. నేను ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనేది కూడా మీతో ఇవాళ షేర్ చేస్తా. అయితే ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కో విధంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉండే విధంగా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. ఈ నోట్స్ ని కొంతమంది ఏమన్నా కాన్సెప్ట్ వైజ్ గా ప్రిపేర్ చేసుకుంటే, ఇంకొంతమంది సెక్షన్ వైజ్ గా ప్రిపేర్ చేసుకుంటారు, ఇంకొంతమంది అసలు నోట్సే ప్రిపేర్ చేసుకోరు. అసలు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి, ఈ నోట్స్ ని బేస్ చేసుకొని ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే జేసీజే అవుతారా, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో ఆన్సర్ చేస్తా. ఈ బేరాక్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని వేస్ ఉన్నాయి. అందులో ఈ రోజు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్స్ అనేది షేర్ చేస్తా. ప్రిలిమ్స్ వచ్చినప్పుడు బేరాక్స్ అన్ని ముందేసుకొని పానిక్ అవ్వకుండా, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కి ఇంకా 1 month ఉన్నా కూడా సిలబస్ అంతా కూడా ఎలా కంప్లీట్ చేయాలి ఈ నోట్స్ ప్రిపరేషన్ ని బేస్ చేసుకొని అనేది ఈ వీడియోలో చెప్తా. ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చాలా వీడియోస్ లో జేసీజే రిలేటెడ్ చాలా వీడియోస్ లో ఆల్రెడీ చెప్పున్నానండి దట్ మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మెయిన్స్ నుంచి ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవ్వాలి. మెయిన్స్ కి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రిలిమ్స్ కి సపరేట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు అని చాలా వీడియోస్ లో చెప్పున్నా, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నా. ఫస్ట్ ఎప్పుడైనా మీ ప్రిపరేషన్ మెయిన్స్ నుంచి ప్రిలిమ్స్ కి స్టార్ట్ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ప్రిలిమ్స్ కి ముందు ప్రిపేర్ అవుతారు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో మెయిన్స్ మీద కూర్చుంటారనమాట ప్రిపేర్ అవ్వడానికి. సో ఆ 2 నెలల సమయం మెయిన్స్ ని క్వాలిఫై అవ్వడానికి సరిపోదు. సో ముందు నుంచి కూడా మీరు, నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ షేర్ చేస్తున్నా, 1 year స్ట్రాటజీ అని, 6 months స్ట్రాటజీ అని, 15 days స్ట్రాటజీ అని, 100 days స్ట్రాటజీ అని, ఇలా చాలా వీడియోస్ అయితే చేస్తున్నా. ఆ వీడియోస్ లో మీరు కన్వీనియంట్ గా కంఫర్టబుల్ గా ఉన్న వీడియో ఏదో ఒకటి, అంటే మీ టైం ని బట్టి ఆ వీడియోస్ ఏదో ఒకటి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అసలు ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలి, ఎలా చదవాలి అని. సో మెయిన్స్ నుంచి ప్రిలిమ్స్ కి స్టార్ట్ చేస్తే మీకు ఈజీ అవుతుంది ప్రిపరేషన్. మెయిన్స్ కి అయిపోతుంది, ప్రిలిమ్స్ కి కూడా మనం సపరేట్ గా అంత హెవీగా కష్టపడి చదవాల్సిన పని ఉండదు. అండ్ ఇంకా చాలా మంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టిక్ నోట్స్ అనేవి స్టిక్ చేసుకొని సైడ్ లో రాసుకుంటూ కూడా ఉంటారనమాట. నేను ఇవాళ ఈ వీడియోలో ఎలా, ఏంటి, ఎక్కడి నుంచి అనేది క్లియర్ గా చెప్తాను. అయితే దానికన్నా ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలని చాలా మంది అడిగారు. నేను చాలా వరకు కమెంట్స్ లోనే రిప్లై ఇచ్చేసాను. ఇలాంటి కమెంట్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి వీడియో ద్వారా చెప్తున్నా అనమాట. ఎవరికైనా ఈ డౌట్ ఉంది, వేరే అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ పర్చేస్ చేయాలి అని ఆ డౌట్ ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి. అయితే ఏఎల్టీ పబ్లికేషన్స్ లేదంటే యూనివర్సల్, ఇవి 2 కూడా చాలా వరకు సజెస్ట్ చేసేటువంటి కంపెనీ నేమ్స్ అన్నమాట. లేదు మీకు జేసీజేకి సంబంధించిన మెటీరియల్స్ ఏవి తీసుకున్నా సరే వాటిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయండి. గూగుల్లో ఇండివిజువల్ గా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయేమో ఒకసారి సెర్చ్ చేయండి. నేను ఎప్పుడు సెర్చ్ చేయలేదు. అలా లేదు అంటే మాత్రం ఒక బుక్ తీసి పెట్టుకోండి. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనేది చేయాల్సి వస్తుంది కాబట్టి జేసీజే మెటీరియల్ కనుక మీరు తీసుకుంటే అందులోనే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ ఏఎల్టీ ఇలాంటివి కాకుండా ఇంకేమన్నా సజెస్ట్ చేయండి అంటే కనుక జేసీజే కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, మనకి ఉన్నాయి తెలుగు స్టేట్స్ లో. వాటిలో ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే జేసీజే మెటీరియల్ సేల్ చేస్తున్నారు ఎక్సెప్ట్ 1 ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించిన మెటీరియల్ అయినా తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మెటీరియల్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి, మళ్ళీ ఏం మెటీరియల్ తీసుకోవాలి అని అడగండి. ప్రిలిమ్స్, మెయిన్స్, థర్డ్ పేపర్ కి సంబంధించి ఇన్స్టిట్యూట్స్ కూడా మనకి మెటీరియల్ అనేది సేల్ కి పెట్టారు. అండ్ ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీసెస్ అకాడమీలో కూడా మనకి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ జేసీజే కంప్లీట్ మెటీరియల్ అయితే మీకు అవైలబుల్ గా ఉంది. ఇన్స్టిట్యూట్
నుంచి ఎలా పర్చేస్ చేసుకోవాలి అని మళ్ళీ అడగండి. గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఇన్స్టిట్యూట్స్ యొక్క వెబ్సైట్స్, వాళ్ళ యొక్క యాప్స్ అండ్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు కాంటాక్ట్ అయినా వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్తారు. ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీసెస్ అకాడమీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. నార్మల్గా జేసీజే మెటీరియల్ అనేది కొన్ని థౌజండ్స్లో ఉంటుంది. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీసెస్ అకాడమీ వాళ్ళు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా జేసీజే ప్రిపేర్ అవ్వాలి అంటే బేరాక్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఈ బేరాక్ని బేస్ చేసుకొని నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. బేరాక్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే మీ అంతటా మీరుగా కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ని మీరు ఓన్గా క్రియేట్ చేసుకోగలరనమాట. అంటే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొంతమంది అసలు కోచింగ్ తీసుకోకుండా కూడా జేసీజే అయిన వాళ్ళు ఉన్నారు. ఎల్ఎల్బి జాయిన్ అయిందే జడ్జ్ అవ్వడం కోసం అనుకున్న వాళ్ళు మాత్రం ఎల్ఎల్బి స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, బేరాక్స్ దగ్గర పెట్టుకోండి. బేరాక్స్ ఒకసారి రివిజన్ చేసేసిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఒక్కొక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఫ్రేమింగ్ అనేది ట్రై చేయండి. ఇప్పుడు ఈ బేరాక్ట్ ఇండెక్స్ దగ్గర మనకి సెక్షన్ టు సెక్షన్ ఇస్తుంటారు కదా, చాప్టర్ అని సెక్షన్ అని ఇలాగా. ఆ సెక్షన్ దగ్గరే మీరు కనుక ఇండివిజువల్గా పెట్టేసుకొని చిన్న చిన్న అక్షరాల్లో రాసేసుకోవచ్చు. ఇండెక్స్లోనే చాలామంది చిన్న చిన్న అక్షరాలతో రాసేసుకుంటూ ఉంటారు. లైక్ ఫస్ట్ సెక్షన్ ఉంది, షార్ట్ టైటిల్ ఏంటి, బిఎన్ఎస్ఆ, ఐపీసీనా ఇలా రాసేసుకుంటారు. షార్ట్గా అంటే చాలా చిన్న స్మాల్ లెటర్స్లో రాసుకుంటారు. ఎక్స్టెంట్ ఎక్కడి వరకు, హోల్ ఆఫ్ ఇండియా, కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు, డేట్ పక్కన రాసేసుకుంటారు. అలా చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇండెక్స్లోనే స్టిక్ నోట్స్ పెట్టేసుకొని ఆ స్టిక్ నోట్స్ మీద రాసేసుకుంటారనమాట. ఈ సెక్షన్ ఇది అని చెప్పి స్మాల్ లెటర్స్లో రాసేసుకుంటారు. సెక్షన్ మొత్తం రాయకుండా అందులో ఉండే కీ పాయింట్స్ని, ఇంపార్టెంట్ పాయింట్స్ని అక్కడ రాసుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు మర్చిపోకుండా ఉంటారనమాట. ఒకసారి రివిజన్ చేసేసిన తర్వాత మళ్ళీ బేరాక్ట్ అంతా ఓపెన్ చేయకుండా జస్ట్ ఇండెక్స్నే ఓపెన్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఈ సెక్షన్ ఏంటి అని రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, ఇది హిందూ మ్యారేజ్లోని సెక్షన్ 5 అనమాట. ఈ 5లోనే మళ్ళీ మనకి సబ్సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ సబ్సెక్షన్ పక్కన నేను అది వాయిడా అని రాసుకున్నాను చూడండి. అండ్ దాని పక్కనే మనకి ఐపీసీలో బైగమీ వస్తుంది కదా, అది బైగమీ సెక్షన్ ఏంటి, 494 495 ఏ సబ్సెక్షన్కి ఏ సెక్షన్ వర్తిస్తుంది ఇలా పక్కన రాసేసుకున్నాను. ఏమన్నా నాకు మీనింగ్స్ అర్థం కానివి నేను అక్కడ పైనే రాసేసుకున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇలా పెన్సిల్తో అండర్లైన్ చేసుకున్నాను. మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు నాకు సెక్షన్ మొత్తం చదవకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చూసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ చూడండి సెక్షన్ 13, ఇందులో ఉన్న సబ్సెక్షన్స్ పక్కనే నేను ఇలా రాసుకున్నాను అనమాట. క్రూయల్టీ అని, మెంటల్ డిజార్డర్ అని, వెనరల్ డిసీజెస్ అని, దానికి ఏంటి ఆ సబ్సెక్షన్కి అనేది ఒక్క వర్డ్లో రాసేసుకున్నాను. అండ్ ఇంకా ఇలా సెక్షన్స్కి సంబంధించి ఏమన్నా వేరే సబ్జెక్ట్స్ని కనుక రిఫర్ చేస్తుంటే అవి పక్కన రాసుకున్నాను. ఇప్పుడు నేను చూపించేది ఇది ఇండెక్స్ బుక్ అండి. ఇది నేను ఎవ్రీ బేరాక్ట్కి సంబంధించి క్రిమినల్ లాస్కి సపరేట్గా, సివిల్ లాస్కి సపరేట్గా తయారు చేసుకున్నటువంటి బుక్. ఇక్కడ ఏ పేపర్ నుంచి ఏ పేపర్ వరకు ఏ సబ్జెక్ట్ ఉంది అని పేజ్ నెంబర్స్తో సహా వేసేసుకున్నాను. ఈ ఒక్క ఇండెక్స్ బుక్ని బేస్ చేసుకొని మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. ఎవ్రీ సింగిల్ పాయింట్ని కూడా నేను ఇక్కడ ఈ ఇండెక్స్ బుక్లో మెన్షన్ చేసుకుంటాను. ప్రిలిమ్స్ రాగానే ఇది నాకు రివిజన్కి ఈజీగా ఉంటుందన్నమాట. మొత్తం అన్ని బేరాక్స్ ముందు పెట్టుకోకుండా ఈ ఒక్క 2 క్రిమినల్ లాస్, సివిల్ లాస్కి సంబంధించిన ఇండెక్స్ బుక్లు నా దగ్గర పెట్టేసుకుంటే ప్రిపేర్ అయిపోతూ ఉంటానన్నమాట. ఈ సబ్జెక్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ముందు స్టార్టింగ్లో రాసుకుంటాను. కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు వచ్చింది, డేట్ ఎప్పుడు, లేకపోతే ఎక్స్టెంట్ ఎక్కడి వరకు, ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా పైన స్మాల్ లెటర్స్తో రాసేసుకుంటా. ఇంకా మీకు కావాలనుకుంటే స్టిక్ నోట్స్ పెట్టుకొని కూడా ఈ బుక్స్ని ప్రిపేర్ చేసుకొని స్టిక్ నోట్స్లో రాసుకోవచ్చు. ఈ సెక్షన్ పలానా సెక్షన్లో పనిష్మెంట్ ఇంత, పలానా సెక్షన్లో అపీల్కి ఇంత టైం ఉంది అని చెప్పేసి. గేమింగ్ యాక్ట్లో మనం చూసినట్లయితే ఒక సెక్షన్కి సంబంధించి ఫస్ట్ అఫెన్స్కి అయితే ఇంత, సబ్సిక్వెంట్ అఫెన్స్కి అయితే ఇంత, సెకండ్ టైం అఫెన్స్ చేస్తే ఇంత పనిష్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఇలా రాసేసుకున్నాను అనమాట. ఒకవేళ ఏమన్నా అమెండ్మెంట్స్ ఉన్నా లేకపోతే ఏ సెక్షన్ అయినా రిపీల్ అయిపోయినా కూడా నేను ఇలా అండర్లైన్ చేసుకొని రాసుకుంటాను. ఈ ఇండెక్స్ బుక్ నాకు ప్రిలిమ్స్ వైజ్ చాలా ఉపయోగపడుతుందండి. నేను మొత్తం అంతా బేరాక్స్ ముందేసుకోకుండా ఇది నాకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇది నాకు ఈజీగా ఉన్నటువంటి పద్ధతి. ఇంకా మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ తీసుకోండి. అంటే కొంతమంది క్వశ్చన్ వైజ్గా ప్రిపేర్ చేసుకుంటారు, కొంతమంది టాపిక్ వైజ్గా ప్రిపేర్ చేసుకుంటారు, కొంతమంది సెక్షన్ వైజ్గా ప్రిపేర్ చేసుకుంటారు. నాకు సెక్షన్ వైజ్గా ప్రిపేర్ చేసుకోవడం కంఫర్టబుల్గా అనిపించింది. సో నేను సెక్షన్ వైజ్గా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను.
ఫస్ట్ ఏం చేయాలి అంటే సెక్షన్ హెడ్డింగ్ పెట్టేసుకుంటాము. దాని కింద పాయింట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు షార్ట్ టైటిల్ ఎక్స్టెంట్ కమెన్స్మెంట్. షార్ట్ టైటిల్ ఏంటి? బిఎన్ఎస్. కేమ్ ఇంటూ ఫోర్స్ ఎప్పుడు వచ్చింది? July 1. అప్లికబుల్ ఎక్కడి వరకు? హోల్ ఆఫ్ ఇండియా. ఇలా సెక్షన్ హెడ్డింగ్, దాని కింద పాయింట్స్ రాసేసుకుంటాను. ఇదే విధంగా ఏమైనా పనిష్మెంట్ ఉంది, ఆ సెక్షన్ హెడ్డింగ్ కిందే ఈ సెక్షన్ ఈ మీనింగ్ చెప్తుంది అని చెప్పి రాసుకుంటాను. మీకు లాస్ట్లో చూపిస్తానులేండి నా నోట్స్. ఫస్ట్ చెప్పిన పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఏమన్నా పనిష్మెంట్స్ ఉన్నాయా, కేమ్ ఇంటూ ఫోర్స్ ఎప్పుడు వచ్చింది, ఇలా రాసుకుంటాం కదా. దాని కింద ఏమన్నా ఇంపార్టెంట్ ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి అంటే ఒక ఇల్లుస్ట్రేషన్ని కానీ 2 ఇల్లుస్ట్రేషన్స్ని కానీ రాసుకుంటాను. ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కానీ కేస్ లాస్ కానీ ఉన్నాయనుకోండి, అక్కడే ఆ ఇంపార్టెంట్ వరకు 1 లేదా 2 ఆ సెక్షన్కి సంబంధించినవి రాసుకుంటాను. ఇది ఎప్పుడో నేను 2023లో తయారు చేసుకున్నటువంటి నోట్స్. స్టార్టింగ్ అంతా ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన కొంత ఇంట్రడక్షన్ అనేది రాసుకుంటాను అనమాట. ఇది ఎలా వచ్చింది, లేకపోతే ఎక్కడి వరకు అప్లికబుల్ అవుతుంది, దీని అసలు పర్పస్ ఏంటి, ఇలా అంతా కూడా రాసుకుంటాను. తర్వాత సెక్షన్స్లోకి వెళ్తాను. ఇదిగోండి ఇలాగా. జనరల్గా మీరు కంప్లీట్గా ఇంగ్లీష్లో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు అంటే అది మెయిన్స్కి కూడా యూజ్ అవుద్దండి. నేనేం చేశా అంటే నాకు అర్థమైన భాషలో ఇంగ్లీషు తెలుగు కలిపి రాసుకున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్క దగ్గర అయితే హిందీలో కూడా కొన్ని వర్డ్స్ అనేవి రాసుకున్నాను. గుర్తుంది కదా. సెక్షన్ హెడ్డింగ్ ఏంటి, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దాని కింద ఏమైనా కేస్ లాస్ ఉన్నాయా అవి రాసుకోవాలి, ఇల్లుస్ట్రేషన్స్ ఉంటే అవి రాసుకోవాలి, పనిష్మెంట్ ఉంటే అది రాసుకోవాలి. మొత్తం సెక్షన్ని నోట్స్లో ఎత్తి దింపేయకుండా దాంట్లో ఉన్న అండర్లైన్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి అనేది రాసుకుంటాం అనమాట. దాని మీనింగ్ ఏంటి, ఈ సెక్షన్ ఇది చెప్తుంది అని చెప్పేసి. అదేవిధంగా సబ్ సెక్షన్స్ ఉంటే కనుక ఆ సబ్ సెక్షన్ మీనింగ్ ఏంటి అని ఏనా బీనా అని పెట్టేసుకొని దాని పక్కన ఏ ఇది చెప్తుంది, బి ఇది చెప్తుంది అని చెప్పి రాసుకుంటాను. ఇలా ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా నేను చేసుకున్నానండి, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా కాన్సెప్ట్ వైజ్ అంటే సెక్షన్ టు సెక్షన్ చేసుకున్నాను. నాకు మళ్ళీ బేరాక్ తీసినప్పుడు అవేమీ గుర్తులేవనుకోండి, నోట్స్ తీసుకొని చదువుకుంటాను. ఇంకొన్ని అయితే ఇప్పుడు సపిండా రిలేషన్షిప్ ఉందనుకోండి, మదర్ సైడ్ నుంచి 3 జనరేషన్స్, ఫాదర్ సైడ్ నుంచి 5 జనరేషన్స్ కదా. దాన్ని ఒక డయాగ్రామ్ లాగా అంటే ఎఫ్ పెట్టుకొని ఎఫ్ కింద యారో మార్క్స్ పెట్టుకుంటూ వస్తాను. మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ నా ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలా రాసుకుంటాను అనమాట. హిందూ సక్సెషన్ తీసుకుంటే క్లాస్ 1 హెయిర్స్ అని, క్లాస్ 2 హెయిర్స్ అని వస్తుంది కదా. దానికి ఏంటంటే ఒక డయాగ్రామ్ ఫార్మాట్లో అంటే ట్రీ ఫార్మాట్ అంటారు కదా, అలా వేసుకుంటాను అనమాట. ఇంకా ఈజ్మెంట్స్ ఉందనుకోండి, మనకి డామినెంట్ హెరిటేజ్ ఏది, సర్వియంట్ హెరిటేజ్ ఏది, డామినెంట్ ఓనర్ ఏది, లేకపోతే సర్వియంట్ ఓనర్ ఎవరు, ఇలా తెలియడానికి కూడా డయాగ్రామ్ ఫార్మాట్లో చిన్న డయాగ్రామ్ లాగా వేసుకుంటాను అనమాట. అలా అయితే నాకు ఇంకా బాగా గుర్తుంటుంది. నేను చదువుకున్న నోట్స్ని నాకు మళ్ళీ ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా సెక్షన్ హెడ్డింగ్, దాని మీనింగ్, తర్వాత దాని పనిష్మెంట్స్, లేకపోతే అపీల్ టైము, లేకపోతే ఇల్లుస్ట్రేషను, కేస్ లా, జడ్జిమెంట్స్, లీగల్ మ్యాక్సిమం ఉంటే లీగల్ మ్యాక్సిమం, ఇలా రాసుకుంటే కనుక మీకు ఆ నోట్స్ని ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్కి వెళ్ళినా సరే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వగలరు అనమాట అటెంప్ట్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. నేను తెలుసుకున్న కొన్ని టిప్స్ అనేవి మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేశాను. థ్యాంక్ యూ. ఓర్పు కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.